మత్తయి సువార్త 5:16. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు. బాక్స్కి అడ్డం చేసుకున్నారు, పక్క జరపని కూర్చి అక్కడ. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎలాంటి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. వెళ్ళండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అటు 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 అటు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఏ క్రియలు? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. నాకు అసలు బుద్ధి లేదయ్యా, ఇది చూస్తుంది అసలు. బుద్ధి ఉందా నీకు అసలు? వాక్యమైన నువ్వే, ఇంకెవరు? దేవుని స్తోత్రం. వాక్యం వినడానికి వచ్చావు, దిక్కులు చూడడానికి వచ్చావు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంట. ఏ క్రియ చూడాలి? సత్క్రియ అంటే ఏంటి చెప్పలే? ఇక్కడ ఉన్నారా? సత్క్రియ అంటే మంచి క్రియ. దేవుని స్తోత్రం. ఎవరు మహిమపరచాలంట? పరలోకమందున్న మీ తండ్రిని. దేవుని స్తోత్రం. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు ఆయన. పరలోకమందున్న చెప్పాలి, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాడు స్టార్టింగ్ ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు మంచిగా జీవిస్తే, లేకపోతే నీవు నీతిగా జీవిస్తే, లేకపోతే నువ్వు యథార్థంగా జీవిస్తే, లేకపోతే నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి నమ్మకంగా జీవిస్తే, నిన్ను బట్టి ఏమైందంటే దేవునికి మహిమ వస్తుంది. దేవుని స్తోత్రం. నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది, అదే నిన్ను బట్టి దేవునికి అవమానం కూడా వస్తుంది. జాగ్రత్తగా లేకపోతే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడంటే యేసయ్య ఇక్కడ, మనుషులందరూ కూడా మనకున్నాయి 2 కళ్ళే. ఎన్ని కళ్ళు మనకున్నాయి? అందరూ చెప్పాలి. ఏమే? మనకున్నాయి 2 కళ్ళే. కానీ మనల్ని కొన్ని 100 కళ్ళు చూస్తా ఉంటాయి. దేవుని స్తోత్రం. తెలుసా మీకు ఆ విషయం? ఒకసారి 11 ఏళ్ల వయసులో నాకు కేసు అయినప్పుడు పోలీసులు ఇక్కడ మసీద్ సెంటర్లో తీసుకొచ్చారు నన్ను. ఆ బస్సు ఆటో ఎక్కి ఆ యొక్క బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ బస్ స్టాండ్లో బస్ ఎక్కి విజయవాడ తీసుకెళ్ళడానికి. నేనన్నాను, అన్నయ్య గారు ఇక్కడే కదండి, మా ఇల్లు కూడా దగ్గర కదండి, ఒకసారి నేను మా ఇంటికి తీసుకెళ్ళండి అన్న. చిన్నోడు బాగా 11 ఏళ్ళు ఉంటాయి నాకు. 11 ఏళ్ళు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? దగ్గర ఒక 26 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళండి, ఇక్కడే కదండి అంటే, రే బాబు మనకున్నాయి 2 కళ్ళురా, కానీ మనల్ని కొన్ని 100 కళ్ళు చూసిరా. పిల్లు అనుకుంటుందంట పాలకొండలో మూతి పెట్టి నన్ను ఎవరో ఇక్కడే ఉన్నారా? నన్ను ఎవ్వరో చూడలేదు అని అది మూతి పెట్టి అని చక్కగా తాగేస్తా ఉన్నది. ఈలోపు యజమాని వాళ్ళు మెల్లిగా వస్తుంది. వచ్చి మెల్లిగా ఏం చేద్దాన్ని సీపురు కట్టట్టుకుని పాపను చెప్పకూడదు, కొట్టంగానే పరుగు. దేవుని స్తోత్రం. నువ్వు మంచి క్రియలు యేసు ప్రభువు తెలియనప్పుడు నువ్వు ఎలా జీవించినా పర్లేదు, కానీ యేసయ్యను నమ్ముకున్నాక నన్ను బట్టి ఒకేలా దేవుని నామానికి అవమానం వస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. కొంతమందికి అస్సలు యేసు ప్రభువు నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, లేదా ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళకి ఏమాత్రం భయమో ఉండదు. రోడ్లు ఎక్కి భయంకరంగా బూతు మాటలు తిట్టుకోవడం, కనీసం అన్యులు ఏమనుకుంటారనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. ఇంట్లో సాధారణంగా గొడవలు వస్తే భార్యాభర్తలు పిల్లలు వాళ్ళు ఏళ్ళు ఒక్కోసారి తిట్టుకుంటారు, ఒక్కోసారి అవసరమైతే కొట్టుకుంటారు కూడా. ఇంట్లో నువ్వు ఎన్ని రకాలుగా జీవించినా
అవసరమైతే మళ్ళీ నువ్వు సరి అవుతావు అక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు నీకు సమాధానం ఇచ్చి ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. దేవుని స్తోత్రం. వీధికి ఎక్కకూడదు. అర్థమైతే నేను చెప్పేది? వీధికి ఎక్కి అల్లరపాలు తప్పాలు. అందరూ ఎక్కడే ఉన్నారా? అల్లరపాలు అవ్వకూడదు. కొంతమంది ఒక్కోసారి ఏం చేస్తారంటే మనల్ని కావాలని అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. అమ్మా ఎక్కడే ఉన్నారా? వాళ్ళు మందులు ఉంటారు. కావాలని అల్లరి చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాగే ఒకవేళ ఎవరైనా కావాలని ఓవరాక్షన్ చేస్తే పెద్ద ఆయన మన ఎనమాలు ఉన్నాయని ఆయన వాళ్ళు బెండి తీస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఊరుకుంటాం. మీరు ఒక విషయం చెప్తున్నారు, నా సంఘ బిడ్డలు మీరు అందరూ ఎవరు అనుకుంటున్నారు? దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి మీరు అంతా. ఆమేనండి. నమ్ముతున్నారా? బైబిల్లో ఉన్న మాట జన్మ స్వాస్థ్యంగా భూములు సొత్తుగా అనే మాట ఉందే. జన్మ స్వాస్థ్యం అంటే ఆస్తి అన్నమాట. దేవుని స్తోత్రం. నా సరౌండ్లో దేవుడు నాకు ఎంతమందిని అప్పగిస్తే అంతమంది కొరకు అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఆపదంటే ఇబ్బంది అంటే నేను ప్రార్థన చేస్తాను. నాయకుడిగా, ఆత్మీయ నాయకుడిగా. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరైనా మీతో యుద్ధం చేస్తే మీ పక్షాన వాళ్ళతో నేను ప్రార్థనలో యుద్ధం చేస్తాను. దేవుని స్తోత్రం. డైరెక్ట్ గా నేను వచ్చి అక్కడ అటాక్ చేయను, కానీ ప్రార్థనలో యుద్ధం చేస్తాను. దేవుని స్తోత్రం. ప్రభా ఇదిగో నాకు అప్పగించిన నా ఆత్మీయ బిడ్డలో వీళ్ళ జోలికి పలానా వాళ్ళు ఎవరో వెళుతున్నారంటే కొంచెం వాళ్ళ గొడవ ఏంటో చూడండి ప్రభా అంట. సాలంతే, ఇంకేం అక్కర్లా. వాళ్ళ గొడవ ఏంటో కొంచెం. నాయకత్వం అంటే ఆషామాషిగా ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? నాయకత్వ ప్రార్థన అంటే ఆషామాషిగా ఉండదు. దేవుని స్తోత్రం. మనం ఎల్లప్పుడూ కూడా మంచిగా మనం వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా చెడుగా వాళ్ళు వస్తే కనుక దేవుడు వాళ్ళు బెండి తీస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ప్రేమించడము తెలుసు, ఆ బెండి తీయటం కూడా తిరగట్లా బెండి తీయటం కూడా తెలుసు. దేవుని స్తోత్రం. అదేంటి దేవుడు కొడతాడా? అయ్యా దేవుడు తిడతాడా? బలి చెప్తాడండి పాస్టర్ గారు. నేను వాక్యంలో చూపిస్తా మీకు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మరి దేవుడు మాట విన్నప్పుడు దేవుడు బెండి తీశాడు, తీయలేదా? అన్యులు అంటారు, బాబు దేవుడు జోలికి వెళ్ళకూడదురా బాబు, కళ్ళిపోతాయి. ముందు కంటి చూపైపోయినాయి అపోస్తుడైన పౌలు గారు. తర్వాత ఎవడో ప్రభువా నీవు హింసించుచున్నా నజరేయుడైనా యేసుని నేనే అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరిని హింసిస్తున్నాడు పౌలు గారు? సంఘాన్ని హింసిస్తున్నాడు. దేవుడిని హింసించలా, సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను హింసిస్తున్నావు నువ్వు అంటే సంఘం ఎవరంటే ఆయన కనుదృష్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడిని కలిగి ఉన్నామ్మా. మనం కలిగి ఉన్న దేవుడు సామాన్యమైన విషయం కాదు. దేవుని స్తోత్రం. నీలో ఆ విశ్వాసం కలగాలి. దేవుని స్తోత్రం. మనం కలిగి ఉన్న దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. మనం కలిగి ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవుని స్తోత్రం. మనం కలిగి ఉన్న దేవుడు మన అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం. మన నిందను రెట్టింపు ఘనతగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం. మన కలిగి ఉన్నవాడు అగ్ని వంటి, అగ్ని జ్వాలల వంటి కన్నీళ్ళు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఇంకోటి ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండడానికి ఇష్టపడాలి. 2-3 గంటలు దేవుని సన్నిధిలో ఉండడానికి నీకు కష్టంగా ఉంటే పరలోక రాజ్యంలో వెళ్ళగలవా? యుగ యుగాలు పరలోక రాజ్యంలో కూర్చోబెడతాడా నిన్ను? ఆలోచించు. ఇక్కడి నుంచే మనం దేవుని సన్నిధిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇది మినీ పరలోకం. ఇది దేవుని సన్నిధి మినీ పరలోకం అంటే చిన్న పరలోకం. ఇది దేవుని స్తోత్రం. పెద్ద పరలోకం ఒక రోజున అందరూ వెళ్తారు అక్కడికి. దేవుని స్తోత్రం. ఎక్కడనగానే మనం అక్కడ ఆరాధన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరాధన అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. పరలోకంలో ఆరాధన ఉంటుంది. తెలుసా మీకు? అలా ఉన్నారు. తెలుసా తెలీదా? ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ పాడదాం. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన గట్టిగా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
మహిమ ఘనతకు వారుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు వారుడవు నీవే మా దైవము. అండి ఇట్లా 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 అంటాం, పట్టుకోగల బేగ ఎక్కువగా అన్న దెయ్యం ఏంటి? దేవుని స్తోత్రం. దిగు కూర్చోకుండా హల్లెలూయా. దెయ్యం అంటది కొట్టొద్దు, చప్పట్లు కూడా కొట్టొద్దు అంటది. అది పట్టుకో కాలిపోతాను, చప్పట్లు కొడితే చప్పట్లు పట్టుకో అంటది. మళ్ళీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూర్చుని నవ్వుదిందా, నోరు మాత్రం నోరు తెరవద్దు. ఆడ తెలుసుకుంటారు, వాళ్ళే పాడతారు. ఒకవేళ వాళ్ళే పాడితే వాళ్ళకి ఎలా దగ్గర ఆశీర్వాదం నీకు రాదు. ఎవరు నోరు తెరిస్తే వాళ్ళే దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శక్తి కొలది దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. చేతులు దేనికి ఇచ్చాడంటే అతడు చప్పల మీద వాయించడానికి కాదు. ఏంటి కొంతమంది గొడవలు అయినప్పుడు చూడాలి, లేడీస్ కూడా మొక్కలు రే నీ కాలు ఇది చేసి చెయ్యి చేసి మంచం మీద ఇక్కడ కాదు కానీ ఉన్నారు. నేను అది తెలిసి కొన్ని సార్లు ఉన్నారు, కాలు చేయి ఇది చేసి కూర్చోబెడతాని వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. కానీ చేతులు ఉన్నది కొట్టడానికి వీటికి కాదు కానీ ఆరాధన చేయడానికి. దేవుని స్తోత్రం. దద్దరిల్లి పోవాలి. దేవుని స్తోత్రం. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు? దద్దరిల్లి దేవునికి మహిమ రావాలి నిన్ను బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు అంటారు, పూర్వం నేను హింసకుడను, హానికరుడను, దోషకుడను. దేవుని స్తోత్రం. హింసకుడు అంటే హింసించేవాడు, దోషకుడు అంటే తిట్టేవాడు, బూతు మాటలు తిట్టేవాడు. హానికరుడు అంటే పాము ఏం చేస్తే పాము వస్తుంది అనుకో, పాము గారు రండి పాలు తాగుతారా, టీ తాగుతారా అంటమా? ఏం చేస్తాం? పాము హాని చేస్తుంది అనమాట. పౌలు గారు ఎదట వారికి హాని చేసే గుణం కలిగిన వాడిని దేవుడు ఎలా మార్చేశాడంటే ఆయన పరిచర్యకు నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు దేవుడు. దేవుని స్తోత్రం. నమ్మకమైన వానిగా ఎంచి నన్ను ఏర్పరచుకుని నా ద్వారా ఆయనకి మహిమ తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కానీ నేను ఒక మాట చెప్తాను, నీ ద్వారా దేవునికి ఒకవేళ మహిమ రాకపోయినా పర్లేదు కానీ అవమానం మాత్రం రాకూడదు. గుర్తుంచుకో, ఇది బలంగా గుర్తుంచుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవమానం ఎప్పుడు వస్తే దేవుని బిడ్డలు అయ్యుండి చేయకూడని పనులు ఏమైనా చేస్తే అవమానం వస్తాం. అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు మీ పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, ఏమంటారు? ఫలానా వాళ్ళ పిల్లోడు, ఫలానా అబ్బాయిల పిల్లోడు వాడు ఇలా చేశాడు అలాగే ఇలా అంటారా? తల్లిదండ్రులు చెడతారు వాడిని. కన్నా తల్లిదండ్రులకి భయం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, అలాగే వాళ్ళు ఎలా పెంచాలి అలా పెంచలేదు అంటారు అని అంటారు. అసలు వాస్తవానికి వాళ్ళు తప్పేం ఉండదు. అందరూ అలా పెంచుతున్నారు, వాళ్ళు కూడా అలాగే పెంచుతారు. కానీ దెయ్యం ఏదైనా గలిబి చేసినప్పుడు ఏమొస్తుందంటే తల్లిదండ్రులకి అవమానం వస్తుంది. అలాగే యేసయ్య బిడ్డలు ఎక్కడన్నా తేడాగా ప్రవర్తిస్తే యేసయ్య నామానికి అవమానం వస్తుంది. దేవుని స్తోత్రం. నేను అందుకే చాలాసార్లు ప్రభు నన్ను బట్టి కానీ, నా కుటుంబాన్ని బట్టి కానీ, నా సంఘ బిడ్డల బట్టి కానీ ఎక్కడ మీ నామానికి అవమానం రానియొద్దే అని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని మాత్రమే నేను అంటలా, నన్ను బట్టి కానీ, నా కుటుంబాన్ని బట్టి కానీ, నా సంఘ బిడ్డలను బట్టి కానీ ఎక్కడ అవమానము రాకూడదయ్యని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం. చేతులకి దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంకి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎఫెసీ 2:10. చూసారా? ముందుగా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా సత్క్రియ చేయాలో, ఎలా మంచి పనులు చేయాలో అనేకమైన విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు నీకోసం, నా కోసం. దేవుని స్తోత్రం. సత్క్రియ చేయటం కొరకు యేసు ప్రభు నందు మనందరినీ ఏర్పరచుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. కొంతమందికి చింత చచ్చినా పులుపు చావు. అర్థమైందా మీకు పాయింట్? వయసు పెరిగినా కోరికలు చావు, ఒంట్లోకి జబ్బు వచ్చినా కోరికలు మాత్రం సావు.
ఎన్ని రకాలుగా చేయాలన్నా సరే ఆ శరీరానుసరమైన మనసు పట్టి పీడిస్తానే ఉంటుంది. కానీ దేవుడు మనవాళ్ళకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే జస్ట్ అలా కొంచెం ఈ మనసు వచ్చేసరికి ప్రభా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ, ధనాపేక్ష, యజ్బేలాప నుంచి నన్ను విడిపించండి అయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు ఆటోమేటిక్గా నీకు విడుదల వచ్చేస్తా. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా వెళ్ళాలో కూడా దేవుడు ముందుగానే దేవుని వాక్యంలో రాయించాడు. దేవుని స్తోత్రం. సేవకుల ద్వారా లేకపోతే దైవజనుల ద్వారా మాట్లాడేది దేవుడు. ఆ మాటలో ఎలా నడుచుకోవాలో కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. నేను నడుచుకోను, నేను ఇప్పుడు చూడండి ఒకసారి, వదిలేసి వెళ్ళిపోతాను అంతే అనుకుంటే ఎవరు నష్టం? స్కూల్లోకి పిల్లలందరూ వెళ్ళారు, ఆ టీచర్ గారు లేకపోతే మాస్టర్ గారు మంచి మంచి పాఠాలు చెప్తున్నారు, అమ్మ నేర్చుకోండి, ఆ రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, మీరు అందరూ ఎగ్జామ్ రాయాలి అని చెప్తున్నారు. కొంతమంది ఎన్నట్టుగా ఉంటారు, కొంతమంది నిజంగా అది హృదయంలో పెట్టుకుని అమ్మో ఎలా జరిగిద్దా అని జాగ్రత్త పడతారు. ఆ జాగ్రత్త పడిన వాళ్ళు ఏమైందంటే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాటలు, దేవుని మాట అంట ఇదిగోండి ఒకసారి అందరూ, ₹1,00,00,000 మూట తెలుసా మీకు? ₹1,00,00,000 మూట దొరికితే ఏం చేస్తావు అమ్మా? ఏం చేస్తారు? ముందు మూట టీవీ పరిగెడతాం ముందు. దేవుని స్తోత్రం. బీరువాలో తర్వాత ఇంటికి వెళ్ళాక దాచుకుంటాం. ముందు మూట అట్టుకుని నా మూట ఎవరికైనా దొరికిందా మొత్తం కొట్టేస్తాడని చెప్పి అసలు మొయ్యలేకపోయినా సరే మూట అట్టుకుని ఈడ్చుకుంటా మెల్లిగా, కనీసం ఈడ్చుకుంటా వెళ్ళిపోతాం. అది మొయ్యలేకపోయినా. దేవుని స్తోత్రం. ఎందుకు? కారణం ఏంటి? అందులో ₹1,00,00,000 ఉంది. దేవుని స్తోత్రం. డబ్బు 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 ప్రజెంట్ అందరి గుండెలు ఎలాగే కొట్టుకుంది. డబ్బు 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 డబ్బు. దేవుని స్తోత్రం. అవునా కాదా? ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు డబ్బు వచ్చినా సరే ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఎక్కడ ఉన్నారా? ఒకడంట సంతలో నేను ఒక మూట అమ్ముతున్నాను, ఆ మూట ₹100, కానీ ఆ మూటలో ఉన్న మాట ₹1,00,00,000 అన్నాడు. దేవుని స్తోత్రం. బట్ ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే ఈ మూట ఇక్కడ ఓపెన్ చేయకూడదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? సంతలో అమ్ముతున్నాడంటే నేను ఒక మూట అమ్ముతున్నాను, జాగ్రత్తగానండి. ఆ మూట ₹100, కానీ ఆ మూటలో ఉన్న మాట ₹1,00,00,000 అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. ఆ మూటలో ఉన్న మాట ₹1,00,00,000 వాల్యూ అన్నాడంట. ఇదేంట్రా బాబు, అందరని తల మూట, అందరూ నాకో మూట, మా ఆవిడికో మూట, మా పిల్లలకో మూట, ఆ మూట ఈ మూట అని తలకు ఏమన్నా 500 పెడితే 5 మూటలు వస్తాయి అని చెప్పి గవ్వ అందరూ తల మూట పోయి ఇంటికి తీసుకెళ్ళి మొత్తం మరి అక్కడ చెప్పాడుగా, ఇక్కడ మాత్రం ఒకటి చేద్దాం. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి ఆ పెట్టి ఏంటి, ఆ మూట ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అదంతా పెట్టి మీద పెట్టి ఆ మూట అంత పైన మూటలా కట్టేసి లోపల ఏముందంటే రేపొద్దున చేసే పని ఈ రోజే చేయాలన్నాడు. దేవుని స్తోత్రం. రేపొద్దున చేసే పని ఏంటి? రేపొద్దున చేసే పని ఈ రోజే చేయమనుంది. అక్కడేమో కోత, అదంతా కూడా కోత కోసేసి ఉంది. సరే కుప్పనూరు చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయి కుప్పనూరు పిచ్చేసి దాన్ని అంతా కూడా బస్తాల్లో పట్టించేసి బరగాలు కప్పించేసి వస్తే ఆ తర్వాత రోజు తుఫాన్ పట్టుకున్నాం. దేవుని స్తోత్రం. వీడికి లాభం వచ్చిందా లేదా? వచ్చిందా? శ్రద్ధ అన్నమాట. నువ్వు పనిచేసే విషయంలో కూడా శ్రద్ధగా ఉండాలి. దేవుని స్తోత్రం. అడ్డిగా ఉండకూడదు. బద్ధకస్తులు దరిద్రులు అయిపోతారండి బైబిల్లో ఉంది. తెలుసా మీకు ఆ విషయం? దరిద్రులు అంటే తిట్టి కాదు, అది దరిద్రత అంటే పేదరికం. పగటి కాలం అందరూ ఇప్పుడు సాధారణంగా ఎప్పుడన్నా రెస్ట్ లేకుండా అలసిపోయి పడుకున్నాం అంటే అది వేరు. రెస్ట్ లేకుండా అలసిపోయి పడుకుంటే అది వేరు. కావాలని అత్తమానం నిద్ర తిండి చేస్తున్నాం అనుకో, ఏమొస్తుందంటే దానివల్ల ఒకటి ఒళ్ళు వస్తాయి, రెండోది ఏంటంటే బద్ధకం వస్తాయి, మూడోది ఏంటంటే ఇట్లా అమ్మాలి ఇట్లా తమ్ముడే ఏంటి దరిద్రత వచ్చేది ఇట్లా అమ్మాలి. దేవుని స్తోత్రం. బద్ధకము, నిద్ర, దరిద్రత. ఈ పోవాలంటే నువ్వేం చేయాలంటే ఒకవేళ ఒక్కోసారి నిద్ర నువ్వేం చేయాలంటే నిద్రను కూడా కాసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగని పగటి కాల సమయంలో నేను చెప్పేది నైట్ నిద్రపోవచ్చు, తప్పులేదు. నైట్ అందరూ పగలు ఎక్కువగా నిద్రపోకూడదు. ఏదో జస్ట్ అలసిపోతే అది వేరు, కానీ కత్తమానం నిద్ర
అత్తమానం నిద్ర. చెప్పు ఏదో అంటారు కదా, కుంభకర్ణుడు నిద్ర అని చెప్పి. కొంతమంది తినడానికి, సుఖించడానికి, నిద్రపోవడానికే పుట్టినట్టుగా. ఇంకా మధ్యలో మనం చేయాల్సినవి ఉన్నాయి. ఏం చేయాలి? అయ్యాదు అసలైంది ప్రార్థన చేయాలి, దేవుని స్తోత్రం. అసలైంది ప్రార్థన చేయాలి, దేవుని స్తోత్రం. ఇవన్నీ ఉండే లంగానే మన కాలకృత్యాలన్నీ మనకు ఉంటాయి, దేవుని స్తోత్రం. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వేం చేయాలంటే దేవునికి మహిమ తేవాలి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తున్నా, ఇంకా ఎలా వస్తాయో నా ద్వారా మహిమ అంటే, ఇప్పుడు నువ్వు ఒక ఆత్మని దేవుని సంధిలోకి నడిపించావు. ఆ ఆత్మ బలపడి సంఘంలో, ఇదిగో నేను ఇక్కడికి రావడానికి కారణం పలానా వ్యక్తి చెప్పినటువంటి సువార్తను బట్టి నేను వచ్చాను. మరి ఈ రోజున అందుకే నాకు ఎంత అద్భుతమైన సంఘం దొరికింది, అద్భుతమైన నాకు ఇక మంచి సంఘాన్ని, మంచి నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పింది అనుకో ఆ వ్యక్తి గురించి. ఎవరికి మహిమ? దేవునికి మహిమ, ఈ వ్యక్తికి ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేజీ నెంబర్ చెప్పు. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. స్తోత్రం. మరొకటి ఏంటంటే, ఒక విషయం గమనించండి. పగలో, ఇది ఏ కాలం? శీతాకాలం. పగల నిద్రపోతే జ్వరం వచ్చేస్తుంది, లైట్గా లో జ్వరం లాగా వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పగలు కొంచెం ఎలవగలవు, కొంచెం అలా కొంచెం కనిపెట్టుకుని ఆపుకుని ఉంటే నైట్ నిద్రపోతే సరిపోతుంది. దేవుని స్తోత్రం. నిద్ర పోవాలి. నిద్ర లేకపోతే అసలు మనిషి, అది ఇంకా ప్రమాదం. నిద్ర లేకపోతే మనిషి చనిపోతారు. తెలుసా మీకు? రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినటువంటి కాటన్ దొర గారు ఆ బ్రిడ్జి పనిలో పడి ఆ యొక్క నిద్ర రెస్ట్ లేకుండా కొన్నాళ్ళకి ఆయన ఆరోగ్యం పాడైపోయి ఆయన చనిపోయాడు. బ్రిడ్జి అంతా పూర్తి చేసి ఆయన తల్లిదండ్రులకి ఆయన 16వ వాడు అంట. ఆయన దేవుని స్తోత్రం. ఎన్నో వాడండి? చూడండి ఎంతమంది సంతానం. 16వ వాడు అంట ఈయన. దేవుడు ఈయన్ని మన ఇండియా దేశంలో అనేకమైన బ్రిడ్జిలు కట్టడానికి ఒక కాంట్రాక్టర్గా దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు ఆ టైంలో ఎలా కట్టారంటే, అవన్నీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. తాడి చెట్లని 2 బద్దల కింద చేసి, తాడి చెట్లు ఆ గోదావరిలో నిలబెట్టి అటు ఇటు సపోర్టు అలా గోడ కట్టుకుంటూ వచ్చారంట కింద గోదావరిలో వచ్చి. దేవుని స్తోత్రం. మరి అంత ఎత్తి ఏముంటే సపోర్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిద్ర లేక ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఆయన ఆరోగ్యం తర్వాత చనిపోయాడు. నిద్ర మనిషికి కనీసం ఎన్ని గంటలు ఉండాలి చెప్పాలి అందరూ? కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. అలాగని అత్తమానం నిద్రపోతే అదొక దెయ్యం. తెలుసా మీకు ఆ విషయం? అత్తమానం కూర్చుంటే, నుంచుంటే ఆ యొక్క ఏం చేస్తుంది అత్తమానం. అత్తమానం అది కూడా ప్రభా నిద్ర దయ్యాన్ని బంధించిన ఆయన ప్రార్థించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అనుకుంటున్నారు మన సంఘంలో ఎవరన్నా చెప్తున్నాం అనుకుంటున్నారా ఏంటి? ఇక్కడ అది కాదు. ఇంటికాడ కూడా పగలోకి నిద్రపోకూడదు. ఇంటికాడ కూడా ఖాళీ ఉంది కదా అని పగలో ఏదన్నా పని ఉంటే పని చూసుకోవటం. ఓకే, బాగా అలసిపోయారని అది వేరు, తప్పదు. బాగా అలసిపోయినప్పుడు పడుకోవాలి.
పడుకోపోతే ఇంకా నీరసం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఫిలోమోను పత్రిక తీశారా? పేజీ నంబర్ 199వ పేజీ, మొదటి అధ్యాయం 4వ వచనం. గట్టిగా చదవాలా? ఆరో వచనం చదవండి. ఇందులో ఉన్న విషయం ఏంటంటే, సరే నేను చెప్తా జాగ్రత్తగా. ఈ పత్రిక పేరు అందరి జాగ్రత్తగా, ఫిలోమోను పత్రిక. ఫిలోమోను అందరూ అనండి ఒకసారి. ఫిలిం కాదు, ఫిలిం అంట, ఫిలిం. ఫిలోమోను. దేవుని స్తోత్రం. ఫిలోమోను పత్రిక. ఈ పత్రిక ఎక్కడ రాశాడంటే అపోస్తుడైన పౌలు గారు జైల్లో రాశాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ రాశాడు? జైల్లో. ఈయన్ని దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎవరినే? మీకు అర్థమైతే చెప్తా. పౌలు గారిని జైల్లో పెడితే అక్కడికి అదే జైల్లోకి ఒక ఖైదీ వచ్చాడు, ఒక దొంగోడు. ఈ దొంగోడు ఎవరంటే ఒనేసిము. దేవుని స్తోత్రం. ఈ ఒనేసిము అనేవాడు ఫిలోమోను గారి ఇంట్లో పనిచేస్తుండేవాడు, పాదయాత్ర చేసేవాడు. అర్థమైతే నేను చెప్పేది? ఒకరోజు నమ్మకంగా ఉన్నట్టుగా ఉండి మొత్తానికి డబ్బులో బంగారం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోతే ఆయన కోటీశ్వరుడు. ఎవరో? ఫిలోమోను గారు. ఫిలోమోను గారు ఎవరయ్యా అంటే ఈ అపోస్తుడైన పౌలు గారికి స్నేహితుడు. దేవుని స్తోత్రం. మొత్తానికి ఈ దొంగ కొద్ది రోజులకి పోలీసులకి దొరికాడు. ఈడు తీసుకొచ్చి ఒనేసిముని జైల్లో పెడితే, అరే బాబు నాయన, అప్పటికే పౌలు గారు అపోస్తుడైన పౌలు గారు ముసలుడు. అరే బాబు నాయన, నువ్వెవర్రా బాబు, నీదే ఊరు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏ కేసురా నీది అని అడిగితే ఆయన అన్నాడు, అంటే నాన్నగారు మరి నన్ను క్షమించాలండి, మీరు పెద్దోడు, నేను దొంగతనం కేసులో వచ్చానని అన్నాడు. అది దేవుని స్తోత్రం. ఏ కేసులో? మీకు అర్థం అవ్వాలని నేను తీవ్రంగా చెప్తుంది. దేవుని స్తోత్రం. అరే దొంగతనం చేసావా? ఎక్కడరా, ఎవరింటికాడరా అంటే, నాన్నగారు నేను ఫిలోమోని గారని మా యజమానుడు కోటీశ్వరుడు అండి, వాళ్ళ ఇంట్లో దొంగతనం. అరే ఫిలోమోనా? అరే ఫిలోమోన్ ఎలా ఉన్నాడు? నా స్నేహితురాడు. ఫిలోమోన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? నా స్నేహితుడు. బాగున్నాడా? బాగున్నాడు. మరి బాబు చేస్తే చేసావు కానీ ఇంకెప్పుడు అలా చేయకు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా నీతిగా బ్రతకరా బాబు. ఒకప్పుడు యేసయ్య మన కోసం వచ్చాడురా, ఇంత శ్రమ పడ్డాడురా, నిన్ను నన్ను మార్చడానికి ఆయన వచ్చాడని చెప్పి యేసయ్య గురించి ఎన్ని చెప్పేసేసరికి ఈ ఒనేసిముకి వాళ్ళు విశ్వాసం వచ్చేసింది. దేవుని స్తోత్రం. విశ్వాసం వచ్చేసి వాడికి ఏమంటున్నాడంటే, నాన్నగారు ఇక చూడండి, ఇక నేను యేసయ్య కొరకే బ్రతికితానండి, నాకు ఇక నా యేసయ్య నన్ను అందుకే ఇక్కడ నడిపించాడేమో, దొంగతనం కేసు పడేటట్టు వచ్చి ఈ జైలుకి అందుకే నడిపించాడేమో. దేవుని స్తోత్రం. నేను ఇక దొంగతనము చేయను బాబాయ్ అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఏం చేశాడంటే, ఈ విశ్వాసాన్ని గమనించి పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు, అరే నాన్న ఒనేసిము, ఫిలోమోను గారికి నేను పత్రిక రాస్తున్నాను, లెటర్ రాస్తున్నాను, ఈ లెటర్ తీసుకెళ్ళి పౌలు గారు ఇచ్చారు, పౌలయ్య గారు ఇచ్చారని చెప్పు అని చెప్పి ఆ లెటర్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు ఇచ్చిన ఈ లెటర్, ఆ లెటర్లో ఏమని రాశాడంటే, ఒకప్పుడు ఇతను దొంగే గాని ఇప్పుడు నేను బంధకాల్లో కనిన కుమారుడు. దేవుని స్తోత్రం. నేను చెరసాల్లో ఉన్నప్పుడు కనిన కుమారుడు ఒనేసిము అంటే. దేవుని స్తోత్రం. ఫిలోమోను అక్కడ ఏమని రాస్తాడంటే, ఫిలోమోను నువ్వు ఎంతో చేసావు దేవుని కొరకు, బోళ్ళు చేసావు, నాకు తెలుసు, నీకెంతో బోళ్ళు ఆస్తుంది. పోనీ నీ ఇతను దొంగిలించింది నా ఖాతాలో వేసుకో, ఒకవేళ నాకు ఇచ్చాను అనుకో. అర్థమైందా? ఇతను ఇప్పటి నుంచి, ఇంతకుముందు దొంగ కానీ ఇప్పటి నుంచి ఈ ఒనేసిము నా కుమారుడు. దేవుని స్తోత్రం. నేను బంధకాల్లో కన్నీరు కుమారుడు. దేవుని స్తోత్రం. ఇతను ఇక్కడి నుంచి నీ కుమారుడిగా చూసుకో, జాగ్రత్త అని చెప్పి లెటర్ రాసి పంపిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఈ దొంగోడు మూలాన, ఒనేసిము మూలాన దేవునికి మహిమ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇతని సత్య
విక్టరీని చూసి ఈ యొక్క ఫిలోమోను ఇతను కూడా సంతోషపడుతున్నాడు. తర్వాత దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను ఒకప్పుడు దొంగోడు గారు ఇప్పుడు ఏమైపోయాడు? యేసు ప్రభు బిడ్డగా మార్చబడ్డాడు. సత్క్రియ కలిగిన వ్యక్తిగా, మంచి క్రియ కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నా సరే గుణము మనిషి మంచోడే లోకానుసారంగా అంటారా అన్నయ్య? మనిషి ఎలా ఉన్నారు? మనిషి మంచోడే, గుణము మనిషి మంచోడే రండి, కానీ ఆ మనిషి మంచిదే కానండి గుణం కూడా చెప్తుందండి బాబు. దేవుని స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటంటే గుణము మంచిది కాదు అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది మారినా సరే వాళ్ళకి దొంగతనం మీద మనసు ఏదో ఒకటి తీయాలి, ఇంకేది లేకపోతే ఏదో ఒకటి, ఇంకేది లేదనుకోవాలి. కనీసం ఎలాగంటే రకరకాలుగా ఏది దొరికింది, ఏంటి పరిస్థితి అని చెప్పి చూస్తా. కనీసం ఏం లేకపోతే కనీసం ఆ కట్టలో పొలలో, లేకపోతే ఆ యొక్క చెట్లు పూలో, లేకపోతే ఇంకోటి అడగకుండా మన కాని వస్తువులు మనం తేగకూడదు. గుర్తుంచుకోండి. ఒక ఆమె పాడుపడ్డ ఇంట్లో, ఏ ఇంట్లో అందరూ చెప్పండి, 9 నిమిషాలు అందరూ, ఏ ఇంట్లో? పాడుపడ్డ ఇంట్లో అందంగా గులాబీ చెట్టున గులాబీ పూలు వికసిస్తా ఊగుతూ ఉంటే ఆ పువ్వు ఒకటి ముచ్చటపడి పాపం పువ్వు కోసుకుని తల్లో పెట్టుకుని వచ్చేసింది. పువ్వు అమ్మాల పాడుపడ్డ ఇంట్లోంచి దెయ్యం వచ్చేసిందంట. దేవుని స్తోత్రం. వచ్చేసి నీవు పట్టుకున్నావు అని పాస్టర్ గారు అడుగుతుంటే, నా పువ్వులు కోసుకొచ్చేసింది ఇది, నా పువ్వులు మాకు ఇప్పించండి వెళ్ళిపోతా అంటున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? నేను ఈ స్టోరీ అక్కడ ఉన్నప్పుడు ఎవరో చెప్తుంటే, ఎక్కడ ఉన్నప్పుడు అమ్మో ఎలా కూడా ఉంటుందా అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. తర్వాత నేను మన పరిచయంలోకి వచ్చాక చూశాను కూడా కొన్ని. ఒక ఆమె దురాత్మ పట్టుకుంది. ఎందుకు పట్టుకున్నావు అంటే, ఇది నా చీర కట్టుకుంటుంది, నా చీర నాకు ఇప్పించేది, వెళ్ళిపోతాను. నీ చీర ఎలా వచ్చింది? నీ చీర అంటే ఎవడో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆమెకు ఇచ్చాడు. అది ఎవరో మొత్తానికి చనిపోయిన చీర ఎవరో, అది మనసంతా కూడా ఆ చీర మీద ఉంది, చీర మీద నాకు ఇత్తే వెళ్ళిపోతాను. దెయ్యాలకు కూడా నీతో ఉంటుంది తెలుసా? మనిషి లేరులే, పాడుపడిపోయింది నీళ్ళు, ఆ దోలాలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, చక్కగా పట్టుకొచ్చేసుకుందాం, ఎవరు లేరులే అనుకుంటావు. జాగ్రత్త, అక్కడే ఉంటుంది కాసుకుని రెడీగా. అట్లా మనసు అంతా కూడా కొన్ని దురాత్మల మనసు భూమి మీదే ఉంటుంది. వాళ్ళ వస్తువులు తీసుకెళ్తే ఊరుకోరు. వాళ్ళ వస్తువులు ఒకడంట మరి చెప్తుంటే అన్నాను. ఒకడు గతంలో దూరం మన దగ్గరకు వచ్చాడు. 7 లక్షలు, అతని పేరంటే 7 లక్షలు అప్పుతో వచ్చాడు. వస్తే ప్రార్థన చేశారు, బాబు దేవుడు నీకు ఆర్థిక సహాయం చూపిస్తున్నారా బాబు, నీ పరిస్థితి బాగుంటుంది, నీ అప్పులు తీరుతి అని చెప్పి. నైట్ ఎక్కడ ఉన్నాడండి? నైట్ తెల్లారేసరికల్లా దేవుడు మెడాకులు 3.5 లక్షలు అప్పు తెచ్చేసాడు. ఎలాగనుకుంటున్నారు? అతను వ్యవసాయం గతంలో బ్యాగ్ వ్యవసాయం చేసి అది మంచి దిగుబడి, ఏది మంచి రేటు రాక అని బేర్లు పక్కన పడేసాడంట. అది పక్కన పడేసింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తెల్లారి వేరే వాళ్ళు కొంటకు వచ్చారు. దేవుని స్తోత్రం. 2 సంవత్సరాలు ఎలా పక్కన ఉండిపోయింది. అది 6 లక్షలు కొన్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను చెప్తుంటే అన్నాను ఒకసారి, ఏంటి అయ్యగారు, ఒకసారి మా ఊరు వెళ్తుంటే ఒకడు కలిసాడు, ఎలా ఉన్నారు అన్నాడు. బాగానే ఉన్నాను రా, అలాగే ఇప్పుడు వస్తున్నాను ఊరు నుంచి అన్నాను. కొంత లెక్క వెళ్ళేసరికి, అరే అక్కడ చర్చి ఊరు ఎంట్రన్స్ లో చర్చి ఉందండి, అక్కడికి వెళ్ళేసరికి, అరే నువ్వు నడవరా ఊళ్ళో, నాకు కొంచెం పని చూసుకుని వస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. సినిమా టైంలో సేమ్ పని చూసుకుని వస్తాను రా, నువ్వు నడవరాడంట అని అక్కడ అటు వెళ్ళిపోయాడంట. ఇతను ఊళ్ళోకి వచ్చానమ్మ, పలానోడు కలిసాడమ్మ దారిలో అన్న. వాళ్ళ అమ్మ అన్నట్టు, అరే ఆడు చచ్చిపోయి 1 వారం రోజులు అయిందా అన్న. దేవుని స్తోత్రం. ఇంటికి జ్వరం వచ్చేసిందంట. ఇంటికి అక్కడ దేవుని స్తోత్రం. ఏమొచ్చింది? నిజంగా జ్వరం వచ్చేసిందంట. జ్వరం వచ్చేసి, అమ్మో ఇదేంటి, చచ్చిపోతే ఎలా మాట్లాడాడు బాబు, అది నాతో ఎలా మాట్లాడాడు బాబు, అది పొలాల్లో కలిసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? హార్ట్లు కూడా నీతి ఉంటుంది, దెయ్యానికి కూడా కొన్ని మనకి కానీ మనం తెత్తి వచ్చేది ఆటోమేటిక్గా. నేను వచ్చేసా అంటే దేవుని స్తోత్రం. అప్పుడు మళ్ళీ మాలాంటి వాళ్ళు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడగాలి. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చావు అంటే, అయ్యామంటే ఫలానాది ఉంది, మాకు ఇప్పించండి వచ్చు అంటే. దెయ్యాలు నీతి ఉంటుంది. విషయం కొన్ని దెయ్యాలు నేను చూసిన వరకు ఇప్పుడు వరకు కొన్ని దెయ్యాలు ఎందుకు పట్టుకున్నావు అంటే, అందంగా ఉందని పట్టుకున్నాను అని కొన్ని దెయ్యాలు, సంకేతమని పట్టుకున్నాను అని కొన్ని దెయ్యాలు ఏమో అదిగో మా వస్తువులు తీసుకొచ్చేసింది, మా దూలం తీసుకొచ్చేసింది, ఆ పాడుపడ్డ ఇంట్లో దూలం తీసుకొచ్చేసింది, అందుకే పట్టుకున్నాం. అది ఆ చీర తీసుకొచ్చుకున్నాం, అందుకే పట్టుకున్నాం.
ఇలాంటివి కూడా చూస్తాం. దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళ బట్టలు ఆన్లైన్కి ఇచ్చేస్తారు. పాత బట్టలు అమ్ముతుంటారు కొంతమంది. చీప్గా తక్కువగా వచ్చేస్తే మనం ఏం చేస్తామంటే పాత బట్టలు కొనేసుకుంటాం, వెళ్ళి తక్కువగా వచ్చేస్తాయి. అవి అసలు ఎవరు వాడినాయో తెలియదు, ఏ రకమైన బట్టలో తెలియదు, బతుకున్న వాళ్ళయో చచ్చిపోయిన వాళ్ళో తెలియదు. ఆ బట్టల మీద కొన్ని దురాత్మలు ఉంటుంది, అట్ల మనసంతా వాటి మీద ఉంటుంది. అవి ఆ బట్టలతో పాటు వచ్చేస్తాయి ఆటోమేటిక్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మన గుణం మారిపోవాలి. దేవుని స్తోత్రం. మన దొంగోడు స్వభావం వెళ్ళిపోవాలి. ఆ యొక్క ఒనేసిము పాత ఒనేసిము ఎలా మారిపోయి కొత్త ఒనేసిముగా మార్చబడ్డాడు, అలాగా మనం కూడా మన స్వభావము మార్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దేవుడు అంటున్నాడంట కయీనుతో. కయీను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందరి పేర్లు ఒకసారి చెప్పండి. కయీను కాదు, దేవుని స్తోత్రం. కయీను ఏబేలు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరులో ఒకడేమో గొర్రెలు కాసుకునేవాడు, ఒకడేమో వ్యవసాయం చేసుకునేవాడు. దేవుని స్తోత్రం. ఈ గొర్రెలు కాసుకునేవాడు దేవుడికి గొర్రెల్లో నుంచి మంచి గొర్రె పిల్లల్ని ఏరికిని తీసుకెళ్ళాడంట దేవుడికి అర్పణగా. ఈ వ్యవసాయం చేసేవాడు ఆడిలో ఉన్న జిడ్డు స్వభావం మోకాడు ఏం చేశాడంటే తప్పలో ఆ పనికి బాలోట్లు తీసుకెళ్ళాడంట దేవుడికి ఇయడానికి. ఎవరికి? ఆడి స్వభావం దేవుడికి ఎత్తున్నాననే ఆలోచన కూడా వాడికి లేదు. తీసుకెళ్తే దేవుడు ఏం చేశాడు, మనిషికి మనకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి, దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. ఇక్కడ ఉన్నారా? దేవుడు ఏం చేశాడంటే మంచి గొర్రె పిల్లలను తీసుకుని ఈ తప్పలు తీసుకొచ్చాడు చూసా, అది తీసుకెళ్ళిపోయా. నాకు అక్కర్లేదు, వద్దులే, ఇవి కూడా నువ్వే తీసుకో, వాడేసుకో అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అని అంటే వెంటనే ఎవరి మీద రావాలి కోపం? కయ్యనికి దేవుని మీద రావాలి. కానీ ఎవరి మీద వచ్చిందంటే తమ్ముడు అయినటువంటి ఏబేలు మీద వచ్చింది. అమ్మో ఈడు మంచి ఇటు మూలనే కదా దేవుడు నన్ను తిట్టాడు అదే ఒక అసూ వచ్చేసింది. వీడికి అసీ మైండ్ వచ్చేసింది, వీడికి దెయ్యం మైండ్ వచ్చేసింది. దెయ్యం వచ్చి కూర్చుంది వీళ్ళు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కయీను నీకు కోపమేలా? నీకు కోపం ఎందుకు వస్తుంది? సక్రియ చేస్తే నువ్వు మంచిది, సక్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. పాపం ఎక్కడ పొంచి ఉంటుందో తెలుసా? రెడీగా నిన్ను కాటేయడానికి నీ వాకిట్లోనే కాసుకుని ఉంటుంది. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఒకవేళ సక్రియ చేసావనుకో మంచి క్రియ, నువ్వు తల ఎత్తుకోవా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మంచి క్రియ చేసేవాళ్ళు తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడంట. దేవుని స్తోత్రం. ఒకవేళ మంచి క్రియ చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తే తల దించుకునేటట్టుగా దేవుడు చేస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం దేవుని దగ్గర కూడా ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. దావీదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దావీదు దేవునికి అంత ఇష్టంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి అసలు ఏదన్నా సరే నిండు మనసుతో, పూర్ణ మనసుతో చేసేవాడు దేవుని కొరకు. దేవుని స్తోత్రం. దావీదు చనిపోయేటప్పుడు మాట అంటాడు సొలొమోను పిలిచి, కుమారుడా సొలొమోను, నా జీవిత కాలం అంతా నేను కష్టపడి ఆ బంగారము, వెండి, ఆ యొక్క వెలగల రాళ్ళు, కర్ర అన్నీ సమకూర్చాను. యెహోవా దేవుని కొరకు మందిరం కట్టు అంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇంకా సంపాదించి మందిరం కట్టు అంటాడు. దేవుని స్తోత్రం. కట్టబోయే మందిరం మనుషుడికి కాదు, గుర్తుంచుకో. చనిపోయేటప్పుడు చెప్తాడు ఈ మాట. కట్టబోయే మందిరం మనుషుడికి కాదు, దేవాది దేవుడికి నువ్వు కడుతున్నావు గుర్తుంచుకో. సర్వలోకంలో ఎక్కడా కూడా అట్లాంటి మందిరం ఉండకూడదు ప్రపంచంలో. అలాంటి మందిరం కట్టంటే సొలొమోను ఎలాంటి మందిరం కట్టాడంటే గోడలో కూడా బంగారంతో పొదిగించి ఆ రాళ్ళు ఆ యొక్క అందులో బంగారంతో పోతేపించాడంట. వాటితో బంగారం టన్నులు బంగారం. దేవుని స్తోత్రం. శత్రువులు చివరికి యుద్ధాలు జరిగినప్పుడు ఏం చేశారంటే ఆ మందిరాన్ని కాల్ చేసి బంగారం అంతా ఒలిచేసుకుని రకరకాలు చేశారు. అప్పట్లో సొలొమోను కట్టించిన మందిరం ఇప్పుడు డబ్బుతో పోలిస్తే 500 కోట్లు ఉంటుందంట. ఇప్పుడు డబ్బుతో పోలిస్తే అంత
500 కోట్లు అంట. దేవుని స్తోత్రం. ఎంత గొప్పడు చూడండి, ఎంత గొప్ప మనసు చూడండి. దేవునికి ఎంత, దేవుని కొరకు ఎంత చేస్తే ఆయన రుణం మనం తీర్చుకుంటావా ఏంటి? కొంతమంది అసలు ఏది చేసినా నేను దేవుని కొరకు చేస్తున్నాను అనే మనసు రాదు వాళ్ళకి. వాళ్ళు ఎంతవరకు పాస్టర్ గారే కనపడతారు వాళ్ళకి, పాస్టర్ గారే కనపడతారు వాళ్ళకి. పాస్టర్ గారికి చెప్పండి దేవుని స్తోత్రం. దాని వల్ల ఎవరికి నష్టం పెట్టి మనకే నష్టం. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని కొరకు మనం ఒకసారి నేను అనుకున్నాను, నేనే మా ఆత్మీయ నాయకుడికి నెలకు 3,000 దశమం ఇస్తున్నాను కదా అనుకున్నాను నేను ఒకసారి. ఊరు బాబు ఇదేంట్రా బాబు, సైతాన్ని ఎలాంటి మనసు ఇచ్చాడు. నేను ఇచ్చేది మా ఆత్మీయ నాయకుడికి కాదు, నా దేవుడికి ఇస్తున్నాను. ప్రభా నన్ను క్షమించాయి, సైతాన్ మనసు నాకెందుకు వచ్చిందో, సేవకుడికి ఇస్తున్నాననే మనసు నాకెందుకు వచ్చిందో ప్రభా నన్ను క్షమించిన ఆయన. నేను ఇచ్చేది సేవకుడికి కాదయా, నీకు ఇస్తున్నాను ప్రభా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ మనసు నీకు ఉండాలి, సక్రియ చేయాలి దేవుని కొరకు నువ్వు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు మంచి పనులు చేయాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఆ దేవుని దగ్గరకు నువ్వు వచ్చిన తర్వాత నీ స్వభావం మారి జిడ్డు స్వభావం పోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు జిడ్డు అంటుంది అనుకో, చేతికి ఎలా ఉంటుంది, ఆ జిడ్డుగా ఉంటుంది. దాన్ని సబ్బెట్టేదాకా ఆ జిడ్డు వదలదు. దేవుని స్తోత్రం. నువ్వు నేను ఎప్పుడో రాత్రి ఎప్పుడో చిన్న ములుకు ఊడిపోయిందని రేపులు పట్టుకున్నా, సబ్బుతో కడిగినా సరే ఇంకు చూడండి ఇంకా కొంచెం కనపడుతుందా అంటే జిడ్డు పోవాలి. మనకు పట్టిన జిడ్డు ఎప్పుడు పోతుందంటే యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన స్వభావం మారట్లేదు అనుకో, అమ్మో నా డబ్బు, అమ్మో నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు అన్నావు అనుకో, నువ్వు దేవుడికి హృదయానుసారులుగా ఉండలేవు. ఇక దేవుడు నిన్ను ఏం చేస్తాడని నిన్ను కూడా అలాగే చూస్తాడు. హీనమైన మాట్లాడతాం. ఆ డబ్బును ప్రేమిస్తుందిగా నన్ను మాత్రం ప్రేమించలా. ఆ డబ్బును నువ్వు డబ్బును ప్రేమించుకోకుండా యేసయ్యని ప్రేమిస్తున్నావని ఎలా తెలుస్తుంది చెప్పండి? థ్యాంక్ యూ జీసస్. అలా ఉన్నారు ఏంటి? నోట్ దిస్ పాయింట్ నాన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమించిన వాడు డబ్బుని వెదజల్లుతాడు, డబ్బుని వెదజల్లుతాడు. దేవుని స్తోత్రం. డబ్బులు లెక్కేడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు యేసయ్య నన్ను మార్చిన తర్వాత, యేసయ్య ప్రేమ ఏంటో నాకు అర్థమైన తర్వాత, మీరు బలిపీఠం దగ్గర నుండి చెప్తున్న ఆస్తులు అమ్మేశాను నేను. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ ఏంటో నేను రుచి చూసిన తర్వాత బంగారం ఆస్తులు కూడా అమ్మేశాను. దేవుని స్తోత్రం. దగ్గర 20 కాసులు బంగారం ఉండేది, 20 కాసులు బంగారం. స్థలాలు 4-5 స్థలాలు ఉండేవి. ఆ స్థలాలు ఇప్పుడైతే ఇంక ₹1,00,000 పైన. ఒక్కొక్కటి అమ్మటం, దేవుని పరిచర్యకి ఖర్చు పెట్టడం. దేవుని స్తోత్రం. అలా చేయడం మొదలెట్టాక దేవుడు అనుకున్నాడు, నా కుమారుడు డబ్బు కంటే కూడా తన ఆస్తి కంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఏం చేశాడంటే, నా కుమారుడా నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదురా. దేవుని స్తోత్రం. నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. నీకు సేవకుడిగా ప్రమోషన్ ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రమోషన్ ఇచ్చాడు ఆయన నాకు. దేవుని స్తోత్రం. రాత్రి కాల సమయంలో ఒక సేవకుడు ఫోన్ చేసి ఒక ఆయన అన్నాడు, అయ్యా పాస్టర్ గారు, మీ వాళ్ళలో కోటీశ్వరులు ఉన్నారండి, మీ వాళ్ళలో, కానీ మీరు అవసరమైతే ఆ డబ్బులు కావాలనుకుంటే మీరు కూడా అవసరమైతే కోట్ల కొరకు పరిగెత్తవచ్చు, కానీ దేవుని పక్షాన్ని నిలబడ్డారండి బాబు. మీరు కరువు అయినా సరే, ఏదైనా సరే, ఉన్నా లేకపోయినా సరే దేవుడి కోసం నిలబడ్డారండి బాబు. రాబోయే రోజులు మీ పరిచర్య మీరు మామూలుగా ఉన్నదండి బాబు. దేవుడు నాకు అర్థం చేస్తున్నాడండి, నాకు ఎందుకో మీ పరిస్థితి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక మనుష్యుడికి ఆయనకే, ఒక సేవకుడికి ఆయనకే ఇలా అర్థమైతే దేవుడు ఏమనుకుంటాడు ఆలోచించండి. అర్థమైతే నేను చెప్పేది? ఒక మనుష్యుడే ఇదిగో ఇంత త్యాగం చేశాడు తన ఈ రకంగా నా కొరకని అని ఆలోచిస్తే, ఇతను త్యాగం చేశాడు దేవుడి కోసం అని ఆలోచిస్తే, మరి దేవాది దేవుడు ఏమనుకుంటాడు? దేవుడి కంటే ఎక్కువేం కాదు. దేవుని స్తోత్రం. నేను అనుకున్నాను మంచి పరిస్థితి రాబోతుంది, నాకు ఆల్రెడీ మంచి పరిస్థితి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేసినప్పుడు నైట్ ఇక్కడ, ప్రభా ఎంత మంచి పరిస్థితి వచ్చినా నాకు మాత్రం నీ పాదాల చెంత చోటు కావాలయ్యా, ఇలా ప్రార్థన చేసుకునే అనుభవం పాని వద్దయ్యా అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన పరిశుద్ధాత్మను జరగబోయే కొన్ని తెలిసిపోతుంది. మీకే ఎంతమందికి ఇది చెప్పిన వాళ్ళు, మరి మాకేం జరిగిద్దో తెలుసుకోకపోతే ఉపయోగం ఉందా? మంచి పరిస్థితి వచ్చేస్తుంది ఆల్రెడీ. వచ్చినప్పుడు ప్రభా ఎల్లప్పుడూ నీ పాదాల చెంత నాకు ఎలాగే చోటు కావాలి. దేవుని స్తోత్రం. అదే ప్రార్థన చేశాను నేను. దేవుని స్తోత్రం. నీ పాదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా.
ఈ మధ్యన సేవకులు పోవడానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు అందరూ సేవకులు ఉన్నప్పుడు అంటే రాజుగారు మీరు కూడా పాట పాడిన అన్నారు. పాటల పుస్తకాలు ఇవి చేతిలో. నేను వెళ్ళి ఈ పాట పాడుతుంటే నాకెందుకో నా యేసయ్య ఎదుర్కొంటా నుంచున్నట్టు అనిపిస్తుంది. నేను అలా ఊహించుకుంటా పాడుతున్నాను. ఆ పాట చాలా లోతుగా వచ్చేస్తుంది, ఆత్మీయంగా బలంగా వస్తుంటే మొత్తానికి అక్కడ కొంతమంది ఆ ఊర్లో వాళ్ళు ఈ పాటని మళ్ళీ నేను రెండోసారి వాక్యానికి వెళ్తే పిల్లలందరూ ఈ పాట పాడేస్తున్నారంటే బాబు మీరు పాడిన పాట దేవుని స్తోత్రం. మళ్ళీ ఒకసారి ఆ పాట పాడిన అంటున్నారు పాస్టర్ గారు, దేవుని స్తోత్రం. ఏ పాట అయ్యా అన్న? అదేనండి, రాజులకే రారాజు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే గొప్ప దేవుడు స్వామి, దేవుని స్తోత్రం. మన దేవుడు రాజులకే చక్రవర్తులకే చక్రవర్తి ఆయన, దేవుని స్తోత్రం. ఆఖరిగా మరొక మాట చూపించి నేను ముగిస్తాను, వినండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. రూతు 3:10. రూతు 3:10. పేజీ నెంబర్ 400 300 అండి. థ్యాంక్ యూ జీసస్. అతడు అన్నాడంట, ఎవరో ఈ మాట అనేది బోయాజు ఏమంటున్నాడంటే, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి, సరిగా చదువు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక విధవరాలతో బోయాజు అనే వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుమారి నువ్వు దీవెన నొందిన వ్యక్తివి, దేవుని చేత దీవించబడ్డావు. నువ్వు కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులనే కానీ నువ్వు ఆశించలేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? యవనస్తురాలే, కొద్ది వారినే కానీ. కొంతమంది డబ్బు కోసం ఆస్తుల కోసం మనుషులు వలేసి పట్టుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? వలైతే ఆడు ధ్యానంలో పడి టప కొట్టులాడతాడు, ఇంకేమున్నది ఇక అందులో బయటికి రాలేక. దేవుని స్తోత్రం. ఆ డబ్బు కోసం అంతే. కొంతమంది పురుషుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరు బాగా డబ్బు ఉన్నారా అని చెప్పి, ఎవరు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పి చూసి వాళ్ళకి వలేస్తారు. వాళ్ళైతే వాళ్ళ కూడా ఈ వల్ల పడి గిలగిల కొట్టుకులాడతారు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ అలాంటి దుష్ట స్వభావం ఈ రూతులో లేదంట. బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కొద్ది వాళ్ళని ఆశించలేదు, అంటే చిన్న వాళ్ళని ఆశించలేదు, గొప్ప వాళ్ళని కూడా, డబ్బున్న వాళ్ళని కూడా నువ్వు ఆశపడలేదు. ఆ యొక్క యవనస్తులు అలాగని బలమున్న వాళ్ళు కూడా ఆశపడలేదు. నువ్వు నీతిగా నిలబడ్డావు కాబట్టి నువ్వు దీవించబడ్డావు. దేవుని స్తోత్రం. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం. అంటే మునుపటి కంటే కూడా నువ్వు చాలా బాగా ఉన్నావు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. నీ సత్ప్రవర్తన మారాలి. అందుకే మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలంట. దేవుని స్తోత్రం. నీ యొక్క మునుపటి సత్ప్రవర్తన కంటే, ఏంటి మునుపటి సత్ప్రవర్తన అంటే? యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు నీతి కంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీతి ఎక్కువ అవ్వాలి. దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీలో ఉన్న మంచి క్రియలు ఎక్కువ అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలా అయితే ఏమైందంటే దేవునికి నీ ద్వారా మహిమ వస్తాయి. యథార్థంగా జరిగిన ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తానేనండి. కొల్లేటి ప్రాంతంలో ఒక అతని పేరు వీరబ్రహ్మం. పేరేంటి అందరూ చెప్పండి? వీరబ్రహ్మం. వాళ్ళందరూ కూడా 10 మంది ఒక టీమ్గా రెడీ అయ్యి 10 మంది కూడా ఆ ఊర్లో దళారులు చంపేద్దాం అనుకున్నారు. దళారులు చంపేస్తామంటే కోటీశ్వరుని, డబ్బున్న వాళ్ళని చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఒక 2 ఏటపోతులు 2వ 1వ కోసుకున్నారు. చెరువు దగ్గర శుభ్రంగా కాల్చుకున్నారు, తిన్నారు. కత్తులు తుపాకులు అన్నీ పట్టుకున్నారు రెడీగా. వాళ్ళకున్న నియమం ఏంటంటే, అరే మనలో ఎవడైనా అనుకున్న వాడిని పలానోడు నువ్వు చంపాలి, పలానోడు నువ్వు చంపాలి, పలానోడు నేను చంపుతాను. ఒకవేళ మనం అనుకున్న వాళ్ళలో ఎవరైనా ఒకవేళ చంపకపోతే కనుక వాళ్ళని మళ్ళీ మనలో వాళ్ళు కూడా చంపేయాలి. ఇది తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. తీర్మానం చేసుకుని మనిషి పరిగెడుతుంటే కత్తి అలా ఇసిరితే చాకు కరెక్ట్గా దిగేదంట, గురి తప్పకుండా. తుపాకుతో కాల్చడం గురి తప్పకుండా.
ఏదైనా బాగా తాగేసి ఇంకా ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే చెయ్యి అలా కోసేసుకోవటం మరణం. తన శరీరానికి ఎవరు ఆన్ చేసుకుంటారు? బైబిల్లో ఎవరున్నారు అలా ఆన్ చేసుకున్న వాళ్ళు? దెయ్యాలు పట్టినోడు ఉన్నారు. దేవుని స్తోత్రం. కొంతమంది దెయ్యం పడితే ఆడికి మామూలుగా ఉండదు. తలగోడకి వేసి కొట్టుకోవటం, చేయి కోసుకోవటం. దెయ్యం అదో దెయ్యం. అది కుర్చీలు బద్దలు కొట్టడం, టీవీలు బద్దలు కొట్టడం, ఇంట్లో వాళ్ళని ఏదో ఒకటి అంటాం, అదో దెయ్యం. దేవుని స్తోత్రం. మనం యేసయ్య దగ్గరకు వచ్చాక ఆ దెయ్యాన్ని నుంచి విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. మళ్ళీ పాతోడిలాగా సేమ్ పాతోడిలాగా అన్నావు అనుకో, నీకు ఇంకా వాళ్ళకి తేడా లేదు. దేవుని స్తోత్రం. వస్తుంది, కోపం వస్తుంది, గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ఉన్న వస్తువులు బద్దలు కొట్టకూడదు. దేవుని స్తోత్రం. బద్దలు కొడితే మళ్ళీ అది కొనుక్కోవాలా? కొనుక్కోవద్దా? దేవుని స్తోత్రం. మొత్తానికి ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు? ఎవరో మీలాంటి వాళ్ళు ఒక రోజున మీటింగ్స్ జరుగుతుంటే, అరే తమ్ముడు కొంచెం ప్రార్థనకు రారా, అలా ఇలా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి ప్రార్థనలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అక్కడ స్థానికంగా వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు అన్నాడంట, సహోదరుడా, ఆ దేవుని చేతిలో మట్ట గుడిసి జారిపోయినట్టుగా జారిపోతున్నావు, జాగ్రత్త అన్నాడు. దేవుని స్తోత్రం. ఇతనికే చేయి చూపించాడు తెలుగా, నువ్వు జారిపోతున్నావు దేవుని చేతిలో జాగ్రత్త అన్నాడంట. అనేసరికి ఈయన అనుకుంటున్నాడంట, నా గురించి పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, కూటమయ్యాక పాస్టర్ గారు గొడవ ఏంటో చూద్దాను అనుకున్నాను. పాస్టర్ గారికి ఎవరో చెప్పలా, దేవుడు అక్కడ బలికెత్తున్నాడు. దేవుని స్తోత్రం. చూస్తాను అనుకుని మొత్తానికి వాక్యం అయిపోయిన తర్వాత మెల్లిగా లేచి వెళ్ళిపోతున్నాడు. తంబి ఇట్లా మాట అన్నాడు. అది పాస్టర్ వచ్చాడు. మారు మనసు పొందుతావా అన్నాడు. ఆ పొందుతానయ్యా అన్నాడు. ఆ గబుక్కి మాట ఇచ్చేసాడుగా. మరి ఇచ్చిన మాటకి బయలుదేరి ఆ సేవకుల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక వారం రోజుల నుండి పశ్చాత్తాపడి తన లోటు లోపాలన్నీ ఒప్పుకుని ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతని పేరు మార్చేశాడు. వీరబ్రహ్మాన్ని అబ్రహాం కింద చేశాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన సేవకు పిలుచుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. బలమైన సేవ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. బలమైన సేవ పరిచయం చేసి అనేకమైన సంఘాలను కట్టి 43 సంవత్సరాల వయసులో దేవుని చేత నువ్వు వచ్చిన పని అయిపోయింది, వచ్చేయని పిలిపించుకుని వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మహిమ? ఈయన ద్వారా దేవునికి మహిమ. అర్థమైందా? దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇదిగోండి పలానోళ్ళు దేవుని గురించి చెప్పారండి నాకు, ఇదిగో అందుకే నేను ఇక్కడ రాగలగం లేదు, అందుకే దేవుని నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ రావాలి. నీ ద్వారా దేవుని నామానికి మహిమ పరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే, రాజులకే రాజువే, నీవు ప్రభులకే ప్రభువుండవే. ఆరాధన ఈ కళ్ళు అతి పరలే, ఈ కళ్ళు అతి పరలే, నీ పదములు అపరంజిలే, నీ పదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా, నీ పదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా. నువ్వు ప్రభులకే ప్రభువుండవే, నీ పదాల చెంత నాకు, నీ పదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా, నీ పదాల చెంత నాకు కొంచెం చోటు దయచేయవా. ఆరాధన నా యేసయ్యకే,
హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే వెలిగించబడిన నీవు, ఫైనల్గా ఒక మాట గుర్తుంచుకోండి, వెలిగించబడిన నీవు ఎలా ఉండాలంటే మరొకరిని వెలిగించే వాళ్ళ ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా వెలిగిస్తావు మరొకరిని? ఆ దేవుని సువార్త ప్రకటించి వాళ్ళని సంఘంలోకి నడిపించాలి. దేవుని స్తోత్రం. అలా నడిపిస్తే ఏమైందంటే నీ వెలుగు ఆరిపోదు. దేవుని స్తోత్రం. ఒకవేళ టైం అయిపోయి మన వెలుగు ఆరిపోయినా మనం వెలిగించిన దీపాలు మాత్రం, అర్థమైందా? దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచించు. ఇది నా పని కాదు, నేనేదో రక్షణ పొందాను, నేనేదో దేవుని సంధికి వస్తున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుని మెదలకుండా ఇంటికాడ ఆ కొంచెం కింద మంచం కింద రాకుంటే కనుక ఉపయోగం నీకు ఉండదు. ఒక రోజున బహుమానం కోల్పోతావు. నువ్వు ఒక రోజున దేవుని ఎదురు నిలబడినప్పుడు నువ్వేం చేసావు నా కొరకు అని అడుగుతాడు ఆయన. ఏం చెప్తావు? నేనా ప్రభా, నేను 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 అంటావా? ఏంటి? దేవుని స్తోత్రం. అయ్యా నేనా ప్రభా, నేను నేనేం నేను 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 ఏం చేశాను? అక్కడికి వెళ్ళాక ఆలోచించుకుంటే ఉపయోగం ఉండదు. ఎక్కడున్నా కానీ నువ్వేం చేయాలంటే ఆలోచించుకుని ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం. ఆల్రెడీ మనవాళ్ళకి చెప్పాను, దేవుని కొరకు, దేవుని పక్షాన కొన్ని ఆత్మల కొరకు, కొన్ని ఆత్మలు నడిపించడానికి వేటాడాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఒక వేటగాడి కింద, ఒక వేటగత్తి కింద మారిపోవాలి నువ్వు. దేవుని స్తోత్రం. అంటే వేటగాడు అంటే అసలైన వేటగాడు సాతానుడు. ఆ వేటగాడు నేను అనేది మనుషులు పట్టే చాలరగా మార్చబడాలి. ఆమేననండి. దేవుని స్తోత్రం. నువ్వు అలా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. కనీసం చిన్న మాట, ఏమి నీకు రాదనుకో, చిన్న మాట, ఇదిగో ఆ సంఘంలోకి వెళ్ళాక నాకు ఇలా జరిగింది, ఒక్క మాట పక్కలో చెప్తే ఆటోమేటిక్గా నీకేం జరిగిందని చెప్పు. కనీసం పక్కలో అంతే. నీకేమి రాకపోతే ఒకవేళ ఏదైనా మాట్లాడడం దేవుడు ఇచ్చాడనుకో కృప, నీ సంఘంలో ఎవరెవరికి ఏమేమి జరిగినాయో అవన్నీ అలా చెప్తే వాటి ద్వారా అయినా సరే కనీసం వాళ్ళు వస్తారు ఇక్కడికి. దేవుని స్తోత్రం. వాటి ద్వారా అయినా కనీసం ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి నడిపించి పరలోకమందున్న తండ్రికి మహిమ తెచ్చే వ్యక్తిగా, సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుని స్తోత్రం. కొద్ది వాక్యం ప్రభు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. ప్రభా, ఇప్పుడు వరకు నేను నీ నామానికి మహిమ తేలేకపోయానయ్యా. ప్రభా నన్ను క్షమించండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయలేకపోయానయ్యా. ఇప్పుడు వరకు వెలుగుతూ నేను వెలిగించలేకపోయానయ్యా. ఇప్పుడు వరకు నాయన నీ సువార్త ప్రకటించలేకపోయానయ్యా. అయ్యా ఇకనైనా ప్రభా నన్ను మండించాయా. యేసయ్యా నా హృదయాన్ని మండించిన ఆయన. అయ్యా ఇదిగో ఆరిపోయిన స్థితిలో నేను ఉండకూడదయ్యా. చల్లారిపోయిన స్థితిలో నేను ఉండకూడదయ్యా. అయ్యా నులివెచ్చని స్థితిలో నేను ఉండకూడదయ్యా. యేసయ్యా నా హృదయాన్ని మండించిన ఆయన. యేసయ్యా నా హృదయాన్ని మండించాయని ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ ద్వారా దేవునికి మహిమ రాకపోయినా పర్లేదు, కానీ నీ ద్వారా దేవునికి అవమానం రాకూడదు. ప్రభా నా